అన్నీ ఆలోచించి టాటా నెక్సాన్ కార్ని ఫైనలైజ్ చేశారు. కానీ ఏ వేరియంట్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో కన్ఫ్యూజన్ ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే టాటా నెక్సాన్లో ఆల్మోస్ట్ 55 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఎలాగంటే మొత్తం ఇండియాలో చూసుకుంటే 55 కార్స్ ఉన్నాయో లేవో తెలియదు, కానీ ఒక టాటా నెక్సాన్లో ఇన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జి ఇవి ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 10 వేరియంట్స్ అలా కలుపుకుంటే ఎక్కువ వేరియంట్స్ అయిపోతున్నాయి. సో ఈ వేరియంట్స్లో ఏ వేరియంట్ మీరు చూస్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసమే ఈ వీడియో, డీటెయిల్ వీడియో నేను టోటల్గా అనాలిసిస్ చేసి చేస్తున్నాను అనమాట. సో ఈ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి బడ్జెట్ వేరియంట్ ఏది, పైసా వసూల్ వేరియంట్ ఏది, తర్వాత రన్అవే వేరియంట్ అంటే ఏ వేరియంట్ అయితే పారిపోవాలో ఆ వేరియంట్ ఏది, ఇంకా థింక్ అగైన్ వేరియంట్ ఈ వేరియంట్ ఏది, అవసరమా వేరియంట్ ఈ వేరియంట్ ఏది, మొత్తం తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో టాటా నెక్సాన్ 2017లో లాంచ్ అయ్యి ఇప్పటి వరకు 8 lakh యూనిట్స్ అయితే సెల్ అయ్యాయి అనమాట. సో 8 lakh కార్స్, 8 lakh నెక్సాన్స్ సెల్ అయినాయి. అది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. తర్వాత టాటా నెక్సాన్ కార్ సేఫ్టీ విషయంలో ఒక రెవల్యూషన్ అయితే పట్టుకొచ్చింది. 5 స్టార్ సేఫ్టీ కార్స్, 5 స్టార్ సేఫ్టీ ఇంపార్టెంట్, క్రాష్ టెస్ట్ రేటింగ్ కావాలి అని తెలుసుకునేలా చేసిందనమాట టాటా నెక్సాన్. దాంతోపాటు టాటా నెక్సాన్ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్, అంటే ఒక ఫుల్ సైజ్ ఎలక్ట్రిక్ కారు. టాటా నెక్సాన్ ఈజ్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇన్ ఇండియా. సో ఇన్ని రకాలుగా స్పెషల్ ఉంది కాబట్టి టాటా నెక్సాన్ చాలామంది ఇష్టపడుతున్నారు. డిఫరెంట్ టెక్నాలజీ, స్టైలింగ్ ఇవన్నీ కలుపుకొని ఒక ప్రాపర్ సైజ్ ఉండడం, ఒక ప్రాపర్ సిటీకి, హైవేకి సూటబుల్ అయ్యే సైజ్ కూడా ఉండడం వల్ల టాటా నెక్సాన్ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు నెక్సాన్ లో వేరియంట్స్ చూద్దాము. లైక్ ఎలాగంటే 9 వేరియంట్స్ అయితే ఉన్నాయి, కోర్ వేరియంట్స్. ఆ 9 వేరియంట్స్ చూద్దాం డీటెయిల్గా. అండ్ మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే ప్రతి వేరియంట్ తీసుకుంటే ఏమేమి వస్తాయి అనే యాంగిల్లో కాకుండా ఈ వేరియంట్ తీసుకోకపోతే మనం ఏం మిస్ అవుతాం అనే యాంగిల్లో మనం యాక్చువల్గా దీన్ని స్టడీ చేద్దాం. అప్పుడు బెటర్ క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ టాటా నెక్సాన్ది మనం డీటెయిల్ వీడియో అయితే మన ఛానల్లో చేసాము. ఆ వీడియో కూడా మీరు కావాలంటే చూడొచ్చు. సో లెట్ us గెట్ ఇన్ టు ద వేరియంట్స్. సో గైస్, టాటా నెక్సాన్లో అన్నిటికన్నా బేసిక్ వేరియంట్ ఏంటంటే స్మార్ట్ వేరియంట్. స్మార్ట్ వేరియంట్లో బేసిక్ వేరియంట్లో కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్స్, టైల్ ల్యాంప్స్ 3 ఇస్తున్నారు. దాంతోపాటు ఓఆర్విఎం విత్ సైడ్ ఇండికేటర్స్ అవి కూడా వస్తున్నాయి అన్నమాట. అండ్ స్టీల్ వీల్స్ మాత్రమే దొరుకుతాయి మనకి ఇందులో, వాటికి కవర్ కూడా ఉండదు. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా బేసిక్ వేరియంట్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. అండ్ డ్రైవ్ మోడ్స్, 3 డ్రైవ్ మోడ్స్ దొరుకుతాయి. లైక్ ఎకనామికల్, సిటీ అండ్ స్పోర్ట్స్ మోడ్, 3 మోడ్స్ దొరుకుతాయి. ఫ్రంట్ మాత్రమే పవర్ విండోస్ ఉంటాయి అనమాట, ఫ్రంట్ డోర్స్కి మాత్రమే. తర్వాత సెంట్రల్ లాకింగ్ మనకి రిమోట్తో అవ్వదు, రిమోట్ ఇవ్వట్లేదు, ఓన్లీ కీతో ఇస్తారనమాట. సో ఇవి బేస్ వేరియంట్లో మనకు దొరికే ఫీచర్స్. సో బేస్ వేరియంట్లో దొరికే ఫీచర్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. అంటే మీ దగ్గర బాగా టైట్గా బడ్జెట్ ఉంది అంటే స్టిల్ ఇట్స్ ఎ డీసెంట్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ మనీ బడ్జెట్కి. దానికి బేస్ వేరియంట్ మనకి 9.5 lakhs ఆన్ రోడ్ ప్రైస్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ వేరియంట్ ఏమో టాటా నెక్సాన్ స్మార్ట్ ప్లస్. సో ఈ వేరియంట్ యొక్క కాస్ట్ 10,58,000. సో బేస్ వేరియంట్కి దీనికి 1,08,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో 1,08,000 రూపీస్ డిఫరెన్స్ జస్టిఫైడేనా అనేది చూద్దాం. సో మనకి 1,08,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నప్పుడు మనకి ఇందులో ఉన్న ఫీచర్స్లో మనం అంటే ఏ ఫీచర్ మనకి ఇంపార్టెంట్ అనుకుంటాం. ఇందులో ఉన్న ఫీచర్స్లో మనకి రిమోట్ లాకింగ్ ఇస్తున్నారు. సో రిమోట్తో లాక్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫీచరే, అది వదులుకోలేం. తర్వాత హర్మన్ వాళ్ళది ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వస్తుంది విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే. అంటే ఇది వైర్డ్ వస్తుంది, వైర్లెస్ కాదు. సో ఇది మనకి ఇంపార్టెంటే. తర్వాత అన్ని పవర్ విండోస్, అంటే బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ ఇస్తున్నారు. అది కూడా ఐ థింక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్. అండ్ 2 స్పీకర్స్, ఎందుకంటే మ్యూజిక్ సిస్టమ్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి దాంతోపాటు 2 స్పీకర్స్ యాడ్ చేసి ఇస్తున్నాడు. సో అది కూడా ఇంపార్టెంట్ ఫీచరే. తర్వాత మనం ఇందాక స్టీల్ వీల్స్ గురించి చెప్పుకున్నాం కదా, బ్లాక్ కలర్లో ఉన్నవి, వాటికి కవర్స్ వస్తాయి. సో అవి కొంచెం అపీరెన్స్ వైజ్ బాగుంటుంది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ ఫీచరే. సో ఇది కాకుండా వీళ్ళు స్టీరింగ్ వీల్పై కంట్రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. అది కూడా పర్లేదు, గుడ్ టు హ్యావ్ ఫీచర్, లేకపోయినా పర్లేదు కానీ గుడ్ టు హ్యావ్ ఫీచర్ మనకి. తర్వాత యూఎస్బి టైప్ ఏ పోర్ట్ అయితే మనకు వస్తుంది. అంటే యూఎస్బి డైరెక్ట్గా కేబుల్
కార్ ఛార్జర్ అవి అవసరం లేకుండా మనకి యూఎస్బి కేబుల్ పెట్టేసి మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఫోన్ని. సో ఓవరాల్గా 1,08,000 రూపీస్ నా ఉద్దేశంలో అయితే కొంచెం జస్టిఫైడ్గానే అనిపిస్తుంది. అంటే మేబీ ఈ ఫీచర్స్కి ఒక 80,000 అలా ఛార్జ్ చేస్తుంటే బాగుంటుంది, 85,000, బట్ 1,08,000 ఛార్జ్ చేస్తాను. బట్ మొత్తం కంపెనీ ఫిటెడ్ కాబట్టి ఐ థింక్ స్మార్ట్ ప్లస్ వేరియంట్ లుక్స్ లైక్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ వేరియంట్. అంటే మీరు ఒకవేళ ఒక బడ్జెట్లో చూసుకోవాలనుకుంటే ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ వేరియంట్. ఇది 10,58,000కి మీకు దొరుకుతుంది అనమాట. సో గైస్, మన లిస్ట్లో నెక్స్ట్ వేరియంట్ ఏమో స్మార్ట్ ప్లస్ ఎస్. ఇందులో స్పెషల్గా ఆఫర్ చేసేది ఏముండవు, ఎక్స్ట్రా ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటుంది, రూఫ్ రైల్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఈ మూడే వస్తున్నాయి. సో సన్ రూఫ్ అనేది మీకు ఇంపార్టెంట్ అనుకుంటే కనుక ఈ వేరియంట్కి వెళ్ళండి. కానీ ఒక విషయం నేను సన్ రూఫ్ గురించి చెప్పదలుచుకుంది ఏంటంటే, సన్ రూఫ్ అనేది ఇట్స్ నాట్ ఏ రియలీ ఏ గుడ్ ఫీచర్. అది సరదా కోసం చాలామంది తీసుకుంటున్నారు, కానీ సన్ రూఫ్ ఉన్న కార్స్ మళ్ళీ సన్ రూఫ్ ప్రాబ్లం అయితే పాడైతే దాని మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సన్ రూఫ్ మామూలుగా 2 రకాలు వస్తుంది. ఇప్పుడున్న సన్ రూఫ్ మామూలుగా బేసిక్ సన్ రూఫ్ వస్తుంది, చిన్న సైజు. ఇంకా పానోరామిక్ కూడా వస్తుంది. బేసిక్ సన్ రూఫ్ వల్ల సేఫ్టీ పెద్ద కాంప్రమైజ్ అవ్వదు, కానీ పానోరామిక్ తీసుకుంటే సేఫ్టీ ఒకవేళ కార్ క్రాష్ అయ్యి తిరగబడితే కనుక సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు కొంచెం ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. ఒకవేళ సన్ రూఫ్ కావాలి అనుకుంటే కనుక మేబీ స్మార్ట్ ప్లస్ ఎస్ మీకు 10,93,000 రూపీస్కి వస్తుంది. సో ఈ సన్ రూఫ్ వేరియంట్ మీకు 36,000 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు అప్రాక్సిమేట్గా. 36,000 రూపీస్కి ఇట్స్ ఎ జస్టిఫైడ్ థింగ్. రూఫ్ రైల్స్ అంటారా, అవి జస్ట్ ఫ్యాన్సీ స్టఫ్, అది 3,000-4,000 పెడితే బయట ఆఫ్టర్ మార్కెట్లో కూడా వేయించుకోవచ్చు. అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ నా ఉద్దేశంలో అంత ఇంపార్టెంట్ ఫీచర్ నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కరెక్ట్గా పనిచేయాలి, కరెక్ట్గా పనిచేయకపోతే ఇది ఇరిటేటింగ్ అనమాట. సో అండ్ మోర్ ఓవర్ మనకి మరీ హెవీ యూసేజ్ ఉన్న వాళ్ళకి తప్పితే జనరల్గా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ రెగ్యులర్ యూసేజ్ ఉన్న వాళ్ళకి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్. సో గైస్, మన లిస్ట్లో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ప్యూర్ ప్లస్ వేరియంట్. సో ప్యూర్ ప్లస్ వేరియంట్ 11.5 lakhs రూపీస్కి వస్తుంది. సో ఇది మనం స్మార్ట్ ప్లస్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే 92,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో 92,000 రూపీస్ ఎక్స్ట్రాకి మనకి దొరికే మంచి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏమున్నాయని చూస్తే, మనకి ఇందులో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. సో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఒకవేళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డ్రైవ్ చేసేటట్టు ఉంటే మేబీ దట్ క్యాన్ బి ఎన్ యూస్ఫుల్ ఫీచర్. తర్వాత రేర్ ఏసీ వెంట్స్, దిస్ ఆల్సో క్యాన్ బి ఎన్ యూస్ఫుల్ ఫీచర్. అంటే కొంచెం పైసా వసూలు అవ్వే అవకాశం ఉన్నాయి ఈ ఫీచర్స్తో. దీంతోపాటు వీడు ఆర్మ్రెస్ట్ ఇస్తున్నాడు, తర్వాత డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్ ఆఫర్ చేస్తున్నాడు, టచ్ స్క్రీన్ కొంచెం పెద్దదైతే ఆఫర్ చేస్తున్నాడు. సో ఇది కాకుండా మనకి ఆటో ఫోల్డ్ ఓఆర్విఎమ్స్ కూడా ఆటో ఫోల్డ్ అవుతాయి. లైక్ మనం కార్ క్లోజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతాయి అనమాట, అదొకటి ఉంది. తర్వాత 4 స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాడు. సో ఆ రకంగా చూసుకుంటే ఈ వేరియంట్ కొంచెం పర్వాలేదు, ప్రైస్ వైజ్ కొంచెం బెటర్గానే ఉంది. 92,000 రూపీస్కి కొంచెం ఎక్కువే ప్రైస్ ఉన్న రేర్ ఏసీ వెంట్స్, డ్రైవర్ హైట్ అడ్జస్ట్మెంట్ సీట్, ఇవి ఏంటంటే మన బయట నుంచి చేయించుకోవడం కష్టం కాబట్టి ఈ వేరియంట్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. మీకు ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా కంఫర్ట్స్ కావాలి అనుకుంటే దిస్ కెన్ బి ఏ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఎందుకంటే 11.5 lakh రూపీస్కి అయితే వస్తుంది, బడ్జెట్లోనే వస్తుంది అనమాట. మీరు టాటా నెక్సాన్ కొనాలి అనుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 1 lakh బడ్జెట్ వరకు ఫిక్స్ అవుతారు. సో ఆ రకంగా చూసుకుంటే ప్యూర్ ప్లస్ ఈజ్ ఆల్సో ఏ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్యూర్ ప్లస్ ఎస్, ఇది సన్ రూఫ్ వేరియంట్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో సన్ రూఫ్ ఎక్స్ట్రా వస్తుంది అండ్ దానికి వీళ్ళు 36,000 రూపీస్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు. దట్ ఈస్ జస్టిఫైడ్. సో మీకు సన్ రూఫ్ కావాలి అనుకుంటే ఈ వేరియంట్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మనకి క్రియేటివ్ వేరియంట్. సో క్రియేటివ్ వేరియంట్ మనకి 13.47 lakhsకి అయితే దొరుకుతుంది. ప్యూర్ ప్లస్ నుంచి మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1.97 lakhs, ఇది ఆల్మోస్ట్ చాలా ఎక్కువ వెళ్తుంది అనమాట. 1.97 lakhsకి మనకి ఏం దొరుకుతాయి క్రియేటివ్ వేరియంట్లో అనుకుంటే, సో R16 alloy wheels ఆఫర్ చేస్తున్నాడు. సో alloy wheels దొరుకుతున్నాయి. ఇంకా 360-degree కెమెరా, మొత్తంగా 360-degree కెమెరా ఆప్షన్ దొరుకుతుంది. ఇంకా వీరు ఆఫర్ చేసే మిగతా ఫీచర్స్ USB Type-C పాయింట్ ఇస్తారంట, తర్వాత పుష్ బటన్ స్టార్ట్ ఉంటుందంట, ఆటోమేటిక్ ఏసీ అంటున్నారు, కూల్ గౌ బ్లాక్స్,
టచ్ కంట్రోల్ ప్యానల్, హిడెన్ వైపర్, ఇవన్నీ కూడా నాకు ఎందుకో జిమ్మిక్ ఫీచర్స్గా కనిపిస్తాయి తప్పితే అంత వాల్యూ ఫీచర్స్ నాకు ఇందులో ఓన్లీ వాల్యూబుల్ అనిపించింది అలాయ్ వీల్స్ ఒకటి, మేబీ పుష్ బటన్ స్టార్ట్ కొంతమందికి వాల్యుబుల్గా అనిపించవచ్చు, బట్ అగైన్ దట్ ఆల్సో ఇస్ అ జిమ్మికీ ఫీచర్. ఆ రకంగా చూసుకుంటే ఈ ఫీచర్ 1,97,000 రూపీస్కి అలాయ్ వీల్స్ మీకు కావాలంటే బయట వేయించుకుంటే 50,000లో అయిపోతుంది. సో అలాంటప్పుడు అలాయ్ వీల్స్ ఇంక మిగతా ఈ ఫీచర్స్ అన్ని ఆటోమేటిక్ ఏసీ కొన్నిసార్లు బాగా పనిచేయదు. ఆటోమేటిక్ ఏసీ ఏమవుతాయంటే సరిగ్గా పని చేయకపోతే ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ కూడా వింటున్నాం అనమాట, ఆటోమేటిక్ ఏసీస్ కొన్నిసార్లు ప్రాపర్గా పనిచేయట్లేదని చెప్పేసి. సో అలా చూసుకుంటే నా ఉద్దేశంలో ఈ వేరియంట్ క్రియేటివ్ వేరియంట్, టాటా నెక్సాన్ క్రియేటివ్ వేరియంట్ అంత క్రియేటివ్గా లేదని చెప్పుకోవచ్చు. సో దీని నుంచి పారిపోవడం బెటర్ నా ఉద్దేశం. అందుకే దీన్ని టాటా నెక్సాన్ క్రియేటివ్ని నేను రన్ అవే వేరియంట్గా నేను డిక్లేర్ చేస్తున్నాను అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్. సో క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ ఇందులో ఉన్నది ఏంటంటే ఎక్స్ట్రా సన్ రూఫ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇందులో. సో ఎక్స్ట్రా సన్ రూఫ్ ఎక్కడ మీరు ఏ వేరియంట్ తీసుకున్నా సన్ రూఫ్ కావాలంటే ఒక 35,000-36,000 ఎక్స్ట్రా ఇమ్మంటాడు. దాంతోపాటు 2 పనికిరాని ఫీచర్స్ ఇస్తున్నాడు, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్. సో అవి నా ఉద్దేశంలో అయితే అంత అవసరం ఉండవు. సో ఆ వేరియంట్ కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి క్రియేటివ్ పిఎస్ వేరియంట్. సో క్రియేటివ్ పిఎస్ వేరియంట్ మనము ముందు వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఇది 1,62,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో ఓవరాల్గా 15,09,000 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇందులో మనకి వచ్చే ఫీచర్స్లో ఏంటి అంత చెప్పుకోదగ్గ ఫీచర్స్ అని చూస్తే పెనోరామిక్ సన్ రూఫ్ ఉంది, 60:40 ఫోల్డబుల్ సీట్స్ ఉన్నాయన్నమాట. తర్వాత రేర్ ఆర్మ్ రెస్ట్ ఉంది, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ ఉంది, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్. ఓకే, ఈ ఫీచర్స్ కొంచెం అయితే బాగానే ఉన్నాయి. అయితే పానరామిక్ సన్ రూఫ్ని అయితే నేను మిస్ అవ్వను, నాకు పెద్ద ఇంపార్టెంట్ అనిపించదు ఆ ఫీచరు. ఆల్రెడీ చెప్పాను పానరామిక్ సన్ రూఫ్ యాక్చువల్గా కార్ యొక్క సేఫ్టీని కాంప్రమైజ్ చేస్తుందని చెప్పేసి. సో 60:40 ఫోల్డబుల్ సీట్స్ దే ఆర్ యూస్ఫుల్. అది జర్నీస్లో వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు లగేజ్ ఎక్కువ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ లైక్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి దే ఆర్ యూస్ఫుల్. రేర్ ఆర్మ్ రెస్ట్ కూడా లాంగ్ జర్నీస్ వెళ్ళే వాళ్ళకి యూస్ అవుతుంది. ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా యూజ్ అవుతాయి ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళకి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మంచి ఫీచరే, కానీ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ బయట నుంచి కూడా పెట్టుకోవచ్చు, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. తర్వాత 4 స్పీకర్స్ ప్లస్ 4 ట్వీటర్స్ ఆల్రెడీ అయితే ముందు వేరియంట్స్ 4 స్పీకర్స్ 2 ట్వీటర్స్ ఉన్నాయి, ఇందులో 2 ట్వీటర్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. సో దట్ ఈస్ ఓకే. సో ఈ ఫీచర్స్ ఇంకా మిగతావన్నీ కూడా బై ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అంట, ఎక్స్ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అంట, వైర్లెస్ ఛార్జర్ అంట. మనలో ఎంతమంది దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఉంటాయి చెప్పండి ఈ వైర్లెస్ ఛార్జర్ మనం పెట్టుకోవడానికి. తర్వాత పార్సెల్ ట్రే అనేది ఒక పెద్ద ఫీచర్ లాగా చెప్తున్నారు. పార్సెల్ ట్రే ఏమన్నా ప్రతి కార్లు డిఫాల్ట్గా ఇచ్చేది దాన్ని పార్సెల్ ట్రే. తర్వాత ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో 1,62,000 రూపీస్కి ఎక్స్ట్రా పడుతుంది. అండ్ ఇప్పుడు ఇది 15,09,000 రూపీస్ పడినప్పుడు నాకు ఈ వేరియంట్ గురించి ఏమైనా అనిపిస్తుంది అంటే, ఓకే కొన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, కానీ 15,09,000 టాటా నెక్సాన్ కార్కి 15,09,000 పెట్టి మనం కార్ పట్టుకెళ్ళిపోతే మన డాడీయో లేకపోతే చుట్టాల్లో మన మామయ్య ఎవరో అరే 15 లక్షలు పెట్టి అంత చిన్న కారు పట్టుకొచ్చేవేంట్రా అంటే మన మొహం పెట్టుకోవాలి అంటే అలాంటి సిచ్యువేషన్ వస్తే ఆలోచించండి. ఎందుకంటే 15 lakhsకి సో కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సో థింక్ అగైన్, అందుకే థింక్ అగైన్ వేరియంట్ అని చెప్తున్నాను క్రియేటివ్ పిఎస్ని. ఇందులో ఎందుకు థింక్ అగైన్ అన్నానంటే 15 lakhs బడ్జెట్ పెడితే మీకు మారుతి బ్రిజా దొరుకుతుంది, దానిలో ఇంకా 1500cc ఇంజిన్ ఉంది, దాంతోపాటు మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది, స్పేస్ కూడా దీనికన్నా ఎక్కువ. సో ఓవరాల్గా చూసుకుంటే బ్రిజా ఈజ్ ఆల్సో ఏ గుడ్ కార్ అలా చూసుకుంటే, కానీ కొంచెం ఓల్డ్ మోడల్, కానీ మారుతి వైస్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు నెక్సాన్ ఈవీ తీసుకోవచ్చు, నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ తీసుకోవచ్చు 15 lakhs పెడితే, అదొక ఆప్షన్ ఉంది. ఇంకా గ్రాండ్ విటారా దీనికన్నా నెక్స్ట్ లెవెల్ సెగ్మెంట్ గ్రాండ్ విటారా తీసుకోవచ్చు. క్రీటా కూడా దొరుకుద్ది మనకి, హుండై క్రీటా కూడా దొరుకుద్ది. అంటే ఓకే పెద్ద వేరియంట్స్కి వెళ్ళాం కానీ బేసిక్ వేరియంట్స్ దొరుకుతుంది. సో ఆ రకంగా చూసుకుంటే క్రియేటివ్ పిఎస్ అనేది ఐ థింక్ దిస్ ఇస్ ద థింక్ అగైన్ వేరియంట్. సో ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి, అది నేను చెప్పదలుచుకోండి. సో గైస్ ఫైనల్గా ఫియర్లెస్ ప్లస్ పిఎస్ వేరియంట్. సో ఈ వేరియంట్ మనకి 16.31 lakhsకి అయితే దొరుకుతుంది. సో ఇందులో ఏంటి సరదా ఉన్నామంటే లెదర్ సీట్స్, వెంటిలేటెడ్ సీట్స్, రేర్ యూఎస్బి, రేర్లో కూడా రేర్ ప్యాసింజర్స్ కూడా యూఎస్బి ఏ టైప్ సి టైప్ పోర్ట్స్ దొరుకుతాయి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. 4 స్పీకర్స్ ప్లస్ 4 ట్వీటర్స్ ఆల్రెడీ లాస్ట్ వేరియంట్లో ఉన్నదే.
అండ్ జేబిఎల్ స్పీకర్స్ ఇస్తారంట, అది ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు. సో ఇక్కడ నాకు ఇందులో 1,22,000 ఎక్స్ట్రా పెట్టి, పాత వేరియంట్తో కంపేర్ చేస్తే 1,20,000 ఎక్స్ట్రా పెట్టి మనకి దొరికే ఈ ఫీచర్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ మనం ఆఫ్టర్ మార్కెట్లో వేయించుకోవచ్చు అనే టైప్లో ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్పే ఫిల్లర్ ఫీచర్స్ అంటే ఏదో పేరుకి చెప్పుకోవడానికి ఉన్న ఫీచర్స్ అయితే ఎయిర్ ప్యూరిఫైయర్, బూట్ ల్యాంప్ అంట. బూట్ ల్యాంప్ ఇవ్వడానికి టాప్ వేరియంట్ వరకు వెళ్ళాలనేది నాకు కొంచెం విచిత్రంగా అయితే అనిపిస్తుంది. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. కూల్డ్ గ్లవ్ బాక్స్ అంట. ఇది 2014లో నేను టొయోటా ఎటియోస్ కార్ కొన్నప్పుడు దాంతోపాటు ఆఫర్ చేశారు. బేసిక్ లెవెల్ కార్ అది, దానిలో కూడా ఆఫర్ చేశారు. దాన్ని ఒక ఫీచర్గా వీళ్ళు టాప్ వేరియంట్లో పట్టడం నాకు కొంచెం కామెడీగా అనిపిస్తుంది. తర్వాత లెదర్ స్టీరింగ్ వీల్. ఇది లెదర్ స్టీరింగ్ వీల్ మనం బయట కూడా చేయించుకోవచ్చు. స్టైలిష్ వైపర్ బ్లేడ్ కూడా ఒక ఫీచర్గా చెప్తున్నారు. క్రోమ్ ఇన్సైడ్ డోర్కి ఇన్సైడ్ క్రోమ్ హ్యాండిల్స్ వేస్తారంట, అది కూడా అంత అవసరమైన ఫీచర్లా అనిపించలేదు. సో బూట్ నుంచి పవర్ అవుట్లెట్ ఇస్తారంట. సో ఇవన్నీ ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే అవసరమా అనేటట్టుగా ఉంది. సో ఇది అవసరమా వేరియంట్గా నేను డిక్లేర్ చేస్తున్నాను. అఫ్కోర్స్ మాకు అవసరమే మా డబ్బున్న ప్రాబ్లమ్స్ నీకు తెలీదు, మాకు ఏదైనా సరే టాప్ వేరియంట్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది అని అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఐఎమ్ నో వన్ టు జడ్జ్, ఎందుకంటే ఎవరెస్ట్ మాలది. బట్ పర్సనలీ వాట్ ఐ ఫీల్, టాటా నెక్సాన్ కార్కి 16.3 lakhs పెట్టడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ లాజికల్. సో గైస్, ఇప్పుడు మొత్తం వేరియంట్స్ని సమ్మరైజ్ చేద్దాం. సో మొత్తానికి మీరు వాల్యూ ఫర్ మనీ చూస్తున్నారు అనుకోండి, కార్లో మీకు వాల్యూ ఫర్ మనీ ఇంపార్టెంట్, నేను పెట్టే ప్రతి పైసాకి న్యాయం జరగాలి అనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్మార్ట్ ప్లస్ వేరియంట్ 10.58 lakhsకి దొరుకుతుంది. ఇంకోటి ప్యూర్ ప్లస్ వేరియంట్, ఇది 11.5 lakhsకి దొరుకుతుంది. ఈ 2 వేరియంట్స్ని కన్సిడర్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా ఐ బిలీవ్ ఇట్స్ వాల్యూ ఫర్ మనీ ఓన్లీ. తర్వాత రన్ అవే వేరియంట్ అంటే క్రియేటివ్ వేరియంట్ ఉంది. ఈ 13.47 lakhsకి వీడు ఆఫర్ చేసేది పెద్దగా ఏం లేదు. సో సింపుల్గా ఈ వేరియంట్ని మీరు క్విట్ చేసేసి కావాలంటే అలాయ్ వీల్స్ బయట నుంచి చేయించుకుంటే మీరు ఆల్మోస్ట్ 1 lakh సేవ్ చేస్తారనమాట. తర్వాత థింక్ అగైన్ వేరియంట్, ఇది క్రియేటివ్ ప్లస్ పిఎస్ 15.09 lakhsకి వస్తుంది. ఓకే, ఫీచర్స్ వైజ్ అది బాగానే ఉన్నా టాటా నెక్సాన్ లాంటి ఒక స్మాల్ కార్కి 15 lakhs వరకు పెట్టడం ఎందుకు అనే ఒక థాట్ని ప్రొవోక్ చేస్తుంది. అందుకు థింక్ అగైన్ వేరియంట్ అని నేను అంటున్నాను. సో 15 lakhs బడ్జెట్లో మీకు మారుతి బ్రిజా దొరుకుతుంది. దెన్ దానికన్నా నెక్స్ట్ సెగ్మెంట్ కార్ మనకి గ్రాండ్ విటారా దొరుకుతుంది. ఇంకా హుండై క్రీటా దొరుకుతుంది. ఇంకా టాటా నెక్సాన్లోనే ఎలక్ట్రిక్ కార్ తీసుకోవచ్చు. ఇంకా మీకు ఫీచర్స్ ఎక్కువ రూరల్గా కావాలనుకుంటే మీరు కియా సైరోస్ వైపు కూడా వెళ్ళిపోవచ్చు. కియా సైరోస్ కూడా సేఫ్టీ రేటింగ్ కూడా బాగానే వచ్చింది. సో అలా చూసుకుంటే అందుకు క్రియేటివ్ ప్లస్ పిఎస్ని నేను థింక్ అగైన్ వేరియంట్గా నేను చెప్తాను. తర్వాత లాస్ట్ది ఫియర్లెస్ ప్లస్ పిఎస్, ఇది 16.31 lakhs ఉన్న వేరియంట్. ఇది దీన్ని నేను అవసరమా వేరియంట్ అంటాను. ఎందుకంటే అంత అవసరమా ఒక నెక్సాన్కి 16.31 lakhs అవసరమా? అండ్ వీళ్ళు ఇచ్చే ఫీచర్స్లో కూడా టాప్ వేరియంట్లు ఇచ్చే ఫీచర్స్ అన్నీ కూడా జిమ్మిక్కీగా ఉన్నాయి తప్పితే పెద్ద వాల్యూ యాడ్ చేసే ఫీచర్స్ కాదు, కాబట్టి అవసరం లేదు అని నేను నా ఉద్దేశం. అందుకే అవసరమా వేరియంట్గా నేను ఫియర్లెస్ ప్లస్ పిఎస్, ఈ ఫియర్లెస్ వేరియంట్ చూస్తే ఫియర్ ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది అన్నమాట, మనం భయపడాలి అనేటట్టుగా ఉంది నా ఉద్దేశం. సో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి గైస్. సో గైస్, ఎలాగే టాటా నెక్సాన్కి ఎలాగైతే వేరియంట్స్ గురించి చెప్పానో టాటా పంచ్ గురించి కూడా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో చెప్పడానికి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. అండ్ టాటా నెక్సాన్ కూడా రివ్యూ చేశాం, ఫుల్ డీటెయిల్ రివ్యూ చేసాం, అది కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.